కడిగావు. మంత్ర ప్రయోగాలు చేశారు కుటుంబం మీద, మీకు తెలుసో తెలియదు, మాంత్రిక విద్యలు చేశారు నా ఫ్యామిలీ మీద. కొన్ని సంవత్సరాలు వేదనను అనుభవించాం, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాం, శాపాన్ని అనుభవించాం, దరిద్రతను అనుభవించాం, కడుపు నిండా తిండి తిల్లా కంటి నిండా నిద్రపోలా కొన్ని సంవత్సరాలు ఓ నేర్చాం. కొంతమంది దుర్మార్గులు పనిగట్టుకొని చేసినటువంటి దుష్ట ప్రయోగాల ఫలితం నా కుటుంబం ఒక పక్క పాపాల వల్ల మరో పక్క దుష్ట ప్రయోగాలు ఫలించి శాపాన్ని అనుభవించాం. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో పాపాలు నాశనమైనాయి, మంత్ర ప్రయోగ తంతులు కూడా సర్వనాశనమై. అంత బలవంతంగా కొట్టాల్సిన అవసరమే లేదులే, మరి ఏదో మీరేదో మిస్ చేసినట్టు కొడుతున్నారు చప్పట్లు. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో జీవితంలో విప్లవాత్మకమైన మార్పు, సంవత్సరాల శాపం, సంవత్సరాల ప్రయోగతంతుల ఫలం మొత్తం నాశనమైంది. ఒక క్రొత్త జీవితం మాకు స్టార్ట్ అయింది. ఒక ఆనందకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం. దాదాపు 23 సంవత్సరాలుగా ఆనందాన్ని అనుభవిస్తానే ఉన్నాం. ఆనాడు ప్రారంభమైన ఆనందం దాదాపు 23 సంవత్సరాలుగా అనుభవిస్తానే ఉన్నాం. సాక్ష్యం ఇస్తున్నా ఇంతమంది ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కూడా విడుదల కావాలా? ఆ సంతోషం కావాలా? ఆ సమాధానం కావాలా? నువ్వు కూడా సంతోషించుచు ఇంటికి వెళ్ళాలా? అట్లయితే ఈ రాత్రే తీర్మానం చేయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? మళ్ళా ఫిలిప్పు అతన్ని ఎప్పుడు కలుసుకోలేదట. కలుసుకోకపోయినా తన భక్తిని, విశ్వాసాన్ని, రక్షణను అతను కొనసాగించాడు. ముగింపు చూస్తే ఇప్పుడు మీరు ఐథియోపియా దేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ అని కొట్టండి నెట్లో. మీరు ఇథియోపియా క్రిస్టియన్ పర్సంటేజ్ కొట్టండి, మీకేం కనపడిద్దో చూడండి.